తెలంగాణ నూతన సీఎస్ గా కె రామకృష్ణారావును నియమించారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్లు బదిలీ అయ్యారు. నెలాఖరులో ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి రిటైర్డ్ కానున్నారు. ఈ క్రమంలో కె రామకృష్ణారావును కొత్త సీఎస్ గా నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, నెలాఖరులో శాంతి కుమారి రిటైర్డ్ కాబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరొక వైపున తెలంగాణ నూతన సీఎస్ గా కె రామకృష్ణారావు ఎంపిక చేశారు కదా, ఏంటి వివరాలు? సో తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీగా కె రామకృష్ణారావు, ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయన పనిచేస్తున్నారు. సో ఆయనను కొత్త చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో కె రామకృష్ణారావు దాదాపుగా ఇటు 11 సంవత్సరాలుగా, అంటే దాదాపుగా 11.5 సంవత్సరాలుగా ఆయన ఆర్థిక శాఖలోనే ఆయన పదవి బాధ్యతలు చేపడుతున్నారు. సో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి, అంటే ఇదే శాఖలో 11.5 సంవత్సరాలు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, అంటే ఒకే శాఖలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి అధికారిగా మనం రామకృష్ణారావు చెప్పొచ్చు. 1991 బ్యాచ్ కి చెందినటువంటి రామకృష్ణారావు ఇటు గడిచిన ప్రభుత్వంలోను ప్రస్తుత ప్రభుత్వంలోను ఇటు ముఖ్యమంత్రులకు చాలా దగ్గరగా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారని చెప్పవచ్చు. సో రామకృష్ణారావుతో పాటుగా చాలా మంది సీనియర్ అధికారులు చీఫ్ సెక్రటరీ పదవికి వాళ్ళంతా కూడా పోటీ పడ్డారు. సో దాంట్లో 1992 బ్యాచ్ కి సంబంధించినటువంటి జేఎస్ రంజనయ్య కావచ్చు, లేదా వికాస్ రాజే కావచ్చు, వీళ్ళంతా కూడా పోటీ పడ్డప్పటికీ కూడా ముఖ్యమంత్రి రామకృష్ణారావు అయితే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సో అభివృద్ధి విషయంలో ఏ విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల పట్ల రామకృష్ణారావుకు అవగాహన ఉందనేటువంటి ఆలోచనతోనే ఆయనను నియమించినట్టుగా తెలుస్తుంది. సో రామకృష్ణారావు పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు వరకు కూడా ఉంది. సో ఆగస్టు తర్వాత మరో 6 నెలల పాటు ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చి కొనసాగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఈ నెలాఖరుతో శాంతి కుమారి ఆమె టర్మ్ కూడా అయిపోతున్నటువంటి నేపథ్యంలో సో రామకృష్ణారావు వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. కాసేపట్లో పెద్ద ఎత్తున తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలు ఉండొచ్చు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. కొన్ని శాఖల్లో ఇటు కీలకమైనటువంటి శాఖల్లో కొంతమంది అధికారులు సుదీర్ఘంగా అదే శాఖలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో వాళ్ళందరినీ కూడా తప్పించి సో ఒక పూర్తి స్థాయి అధికారులను, అంటే ముఖ్యమంత్రి మనసెరిగినటువంటి అధికారులన్నింటినీ కూడా ముఖ్యమైనటువంటి శాఖల్లో నియమించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో మిగిలినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది.